చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. తన నివాసం ముందు పదే పదే దువ్వాడ వాణి హైందవి ఆందోళన చేస్తున్నా పోలీసులు నిలువరించడం లేదని కోర్టుకు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో దువ్వాడ వాణి హైందవిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ఆదేశించింది. 41A నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపున న్యాయవాది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది కోర్టు. ఇక దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. తన నివాసం ముందు పదే పదే దువ్వాడ వాణి హైందవి ఆందోళన చేస్తున్నా పోలీసులు నిలువరించడం లేదని కోర్టుకు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో దువ్వాడ వాణి హైందవిపై ఎటువంటి చర్యలు తెలపాలని కోర్టు ఆదేశించింది. 41A నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపున న్యాయవాది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ శివ, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించడం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించి పిటిషన్ విచారణ చేపట్టింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక దువ్వాడ శ్రీనివాస్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానానికి తాకింది. దువ్వాడ వాణి దువ్వాడ హైందవి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన నివాసం పదే పదే ఆందోళన చేస్తున్నారని చెప్పి దువ్వాడ వాణి హైందవిని పోలీసులు విచారించలేదని చెప్పి హైకోర్టులో దువ్వాడ శ్రీనివాస్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై భార్య వాణి కుమార్తె హైందవిపై 41A నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలపడం జరిగింది. అలాగే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ కూడా 4 వారాల పాటు వాయిదా వేస్తూ కోర్టు తన తీర్పునైతే వెలువరించింది. ఈలోపు పూర్తి వివరాలు తమ ఎదుట హాజరుపరచాలని చెప్పి కూడా ఏదైతే పదే పదే తాను ఏదైతే నివాసం ఉంటున్నానో తన నివాసం వద్ద భార్య కుమార్తెలు ఆందోళన చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారించిన ధర్మాసనం కూడా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవటం, అలాగే పూర్తి వివరాలను తమ ఎదుట హాజరుపరచాలని చెప్పి కూడా తన తీర్పును వెలువరించింది. రత్న రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఆవిడ కొన్ని డిమాండ్లు కూడా శ్రీనివాస్ ముందు ఉంచడం మనం చూస్తున్నాం. అయితే డిమాండ్లకు సంబంధించి ఒక కొలిక్ వచ్చిందంటారా? ఇప్పుడు మరి తదుపరి విచారణని కొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు కూడా. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆమె డిమాండ్ కి సంబంధించి కూడా పరిష్కరించాలనే ఆలోచన ప్రస్తుతం శ్రీనివాస్ కి లేనట్లు కూడా కనిపిస్తా ఉంది. పరిష్కరించాలని కనుక ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశం లేదు, వేయరు. కానీ ఆయనకి పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు కాబట్టి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెపై ఆయన కుమార్తెపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు. సో ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులను కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని చెప్పి కోర్టు అడగడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా ఇప్పటికే విచారణకు రమ్మని 41A నోటీసు దాఖలు చేయడం జరిగింది. త్వరలోనే పిలిచి విచారిస్తామని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ కేసుని 4 వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో కూడా ఈ 4 వారాల లోపు ఖచ్చితంగా దువ్వాడ హైందవి వాణిని ఇద్దరిని కూడా పిలిచి ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలతో పాటు ఎందుకు జరిగింది, జరగటానికి గల కారణాలు ఏంటని వివరణ, అంటే కేసులో సంబంధించిన విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ నేతలు ఈ కేసుకి సంబంధించి రాజీ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే మరొక వైపు దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించడంతో కూడా కొంత ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ శివ.